హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్. ఈరోజు మా చిన్న పాప శ్రేయ, తన పేరు. ఆ అమ్మాయి పుట్టినరోజు అండి. తన బర్త్డేకి ఇప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చి 4:30కి వచ్చాను. స్కూల్ నుంచి వచ్చి వాషింగ్ మిషన్ వేసేసి హెడేక్గా ఉంటే కొంచెం కాఫీ తాగాను. ఆమెన ఇల్లంతా చెత్తలు దోసేసాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం 5:30. చూపిస్తాను చూడండి. మీకు చూస్తున్నారు కదా, టైం ఎగ్జాక్ట్లీ 5:30. మేమేమో పిల్లలందరికీ 6:30కి రండి అని చెప్పాము. ఇంతవరకు ఏం డెకరేషన్ స్టార్ట్ చేయలేదు. సింపుల్ డెకరేషనే, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. డెకరేషన్ చేయాలి, పాపను రెడీ చేయాలి. నేను చూడండి, స్కూల్కి వెళ్ళి వచ్చిన మొహంతో అలాగే ఉన్నాను. కనీసం ఫ్రెష్ అయ్యి వీడియో స్టార్ట్ చేద్దామన్నా కానీ ఇంకా టైం లేదు. సరే, ఇంకా నేను చెప్పాను కదా, వీలైతే నేను డెకరేషన్ చేసేది కూడా మీకు చూపిస్తాను వ్లాగ్ ద్వారా అనేసి. వ్లాగ్ ద్వారా చూపిస్తా అన్నా కదా, గొంతు ఇదైపోతుంది, హడావిడిగా ఉన్నాను కదా, అందుకనేసి ఇప్పుడు నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు. మా చిన్న పాప ఆడుకొని వెళ్ళింది, మా పెద్ద పాప, మా హస్బెండ్ ఇంకా ఇంటికి రాలేదు. సో నేను డెకరేషన్ ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? ఇదిగోండి 2 బెలూన్స్. మీకు వినిపిస్తుందా? 2 బెలూన్ ప్యాకెట్స్ తెచ్చానని నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, డిమార్ట్ షాపింగ్లో. ఇప్పుడు ఈ బెలూన్స్ నేను ఊదుతాను. ఎన్ని ఊదగలనో చూద్దాం. కట్ చేద్దాం ఫస్ట్. ఫ్యాన్ వేసుకుంటానండి, చాలా వేడిగా ఉంది. మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను. చాలా అంటే చాలా వేడిగా ఉందండి. అందులోనూ హడావిడిగా ఉన్నప్పుడు ఇంకాస్త వేడి ఎక్కువ అనిపిస్తుంది కదా. మా హౌస్లో ఏంటంటే బెడ్రూమ్స్లోనూ, కిచెన్లో, అలాగే ఇది డైనింగ్ ఏరియాలో చాలా బాగా లైటింగ్ ఉంటుంది, వెంటిలేషను బాగుంటుంది, గాలి అంతా బాగుంటుంది. హాల్లోకి వచ్చేసరికి ఏంటంటే చీకటి అండి. చీకటి, విండో ఉన్నా కూడా అంత సరిగ్గా గాలేం రాదు. ఇంకా విండోని అవతల హౌస్ ఉండడం వల్ల కర్టెన్స్‌తో కవర్ చేసేసి ఉంటాం ఎప్పుడు. కాబట్టి చాలా వేడిగా అనిపించింది. నాకు తెలుసండి, అక్కడ వీడియో రన్ అవుతున్న స్పీడ్‌కి నేను ఇక్కడ ఇస్తున్న వాయిస్ ఓవర్‌కి మీకు సింక్ అవ్వట్లేదని. కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి. అది స్లోగా పెడితే నేను దాదాపుగా 25 బెలూన్స్ ఊదానండి. అన్ని బెలూన్స్ స్లోగా ఊదడం చూపిస్తూ మీరు బోర్‌గా ఫీల్ అవుతారు కదా. అందుకని వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అర్థం చేసుకోండి. అందులోనూ నాకు అక్కడ టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. మా పిల్లలకే కాదు, మా అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది పిల్లలకు కూడా జరుగుతున్నాయి. అంటే కొన్ని స్కూల్స్లో బిఫోర్ దసరానే జరుగుతున్నాయండి, కొన్ని స్కూల్స్లో ఆఫ్టర్ దసరా జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ జరిగే పిల్లల్ని మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి బాగోదు, మనకి బాగోదు. కాబట్టి ఫంక్షన్ని టైంకి ఫినిష్ చేసి వాళ్ళని ఇంటికి పంపించాలి అనేది నా ఉద్దేశం. అందుకే నేను చాలా ఫాస్ట్‌గా బెలూన్స్ ఊస్తున్నానండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను అని అనుకుంటున్నారు. నేను ఊదడం కూడా ఫాస్ట్‌గానే ఊదాను. చాలా హడావిడిగా చేశానండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్‌గా డెకరేట్ చేశాను. అయినా కూడా ఎంత సింపుల్‌గా చేసినా ఒక్కరే అంతా చేయాలంటే కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఆఫీస్ నుంచి మా వారు ఎంత పర్మిషన్ తీసుకొని రావాలన్నా తను ఎక్కడో దూరంగా ఉంటారు. అక్కడి నుంచి తను రావాలంటే టైం పడుతుంది కదా. అందులోనూ తను వచ్చేటప్పుడు కేకు, స్నాక్స్ తీసుకురావాలి పిల్లలకి. ఇవన్నీ షాపింగ్ చేసుకొని రావాలి కాబట్టి తనకు కొంచెం టైం పడుతుంది. మా పాపకి స్కూల్ అయిపోయేదే 5:30 అబోవ్ అవుతుందండి. తను ఇంటికి వచ్చేసరికి 6 అయిపోతుంది. ఇంక చిన్న పాప ఏమంటే ఆమె ఏం చేయలేదు కదా, తను ఆడుకొని వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఒక్కదాన్నే చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంకా తప్పలేదు. చాలా హడావిడిగా, అసలు ఎంత టెన్షన్‌లో ఉన్నానంటే అప్పుడు చాలా టెన్షన్‌గా అనిపించింది. సారీ అండి, చిన్న మెసేజ్ వచ్చింది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫోన్ని ఆఫ్లైన్లో పెట్టడం మర్చిపోయాను, సారీ. ఇంకో విషయం ఏంటంటే, బెలూన్స్ ఊదేటప్పుడు నా గుండె ఎంత హై స్పీడ్‌లో కొట్టుకుంటుందంటే అంత హై స్పీడ్‌లో కొట్టుకుంటుందండి. ఎందుకంటే నాకు చాలా భయము. ఎందుకంటే అవి ఊదేదానికి భయం కాదండి, అవి పేలుతాయి కదా, ఆ సౌండ్ అంటే నాకు చాలా భయం అసలు. చెప్పాను కదా, నాకు బెలూన్ పగిలితే చాలా భయమేస్తుంది.
నేను ఊతున్న బెలూన్ కూడా పగలలేదండి. ఆ బెలూన్ ఎలా పగిలిందో అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ బెలూన్ పగలడానికి కూడా ఏం ఆస్కారం లేదు. ఫ్యాన్ వద్దులేండి, బుడగలు పగిలిపోతున్నాయి, భయం వేస్తుంది. నాకు ముందే ఈ బుడగలు ఊదడం అంటే చాలా భయం అండి బాబు. ఏడ పగిలిపోతాయో, నేను అందుకే ఎడ్జ్ వరకు ఊదను, కొంచెం కాకుండానే ముడిపెట్టేస్తాను. అమ్మో, నేను ఊతా ఉన్నాను పగిలింది అనుకున్నా, అక్కడ పగిలింది, గుండె ఆగింది. ఉబ్బైనా తట్టుకుంటా కానీ ఈ సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు నాకు. అందుకే తెలుసా నాకు అసలు నచ్చని ఫెస్టివల్ ఏంటో తెలుసా, దివాళీ. క్రాకర్స్ కాల్చడం అస్సలు నచ్చదు, సౌండ్ పొల్యూషన్ అస్సలు అంటే అస్సలు. ఇది మిరపకాయ కాయలు ఉంటాయి కదా, అవి కాల్చిన ఆ సౌండ్ కూడా నేను భరించలేనండి. ఐ కాంట్, అస్సలు నా వల్ల కాదు సౌండ్ భరించడం. ఇంకా కాకర పువ్వొత్తులు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, పాంబిళ్ళలు ఇవన్నీ అయితే బాగా ఇష్టం. కానీ సౌండ్ వచ్చేటి అయితే అసలు బండపటాకులు కూడా ఇష్టం లేదా. అమ్మా, దేవుడా కాపాడు. ఎందుకు వెళ్ళింది అది? నేను ఫుల్గా ఊదలేదే, టైం మంచిది. ఏంటి అంత దీర్ఘంగా చూస్తున్నానా అనుకుంటున్నారా? ఈ ప్యాకెట్ పైన ఒక ప్యాకెట్లో 30 పీసెస్ ఉంటాయని రాశారు. అక్కడ మనం ఊదినాటి చూస్తే 30 పీసెస్ లాగా కనపడట్లేదు. ఓన్లీ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 2 పగిలిపోయాయి. ఎంచుతాం, కౌంట్ చేద్దాం. ఆ ప్యాకెట్ పైనేమో 30 పీసెస్ ఉంటాయని రాస్తున్నారండి, కానీ యాక్చువల్గా దాంట్లో 24 ఉన్నాయి. అందులో 2 పగిలిపోయాయి, ఇంకా మిగతా 22తో డెకరేట్ చేశాను. ఇంకా అవసరమైతే ఊద్దామనుకున్నా కానీ అవి సరిపోయాయి, అక్కడికే టైం లేట్ అయిపోయింది. ఇంకా వేరే ప్యాకెట్ ఓపెన్ చేయాల్సిన అవసరం రాలేదండి. వీడియో ఆన్లో ఉంది, మడగలు పక్కకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా. మా హస్బెండ్ కేక్, చిప్స్ అవన్నీ తీసుకొచ్చారు. నువ్వు పెట్టేసి నేను ఊతున్నా కదా. కొంచెం చిన్నది చూద్దాం, కొంచెం డేంజర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎన్ని ఊదామా కౌంట్ చేద్దాం. స్ట్రైట్గా ఉందండి, చూపిస్తా. ఫస్ట్ ఈ డబ్బు తీసుకోబోయి వేరే వేసి వస్తా. మనం ఊదిన బూడలు ఇవి అంట. ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అమ్మ మోసం, 22నే ఉన్నాయి. ఏం చేద్దాం, ఫస్ట్ ఇవి కట్టేద్దాం, తర్వాత ఇంకా అవసరమైతే మళ్ళీ ఊద్దాను. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ 5:55 అయింది. స్టార్ట్ చేసేస్తాం డెకరేషన్. డబల్ టేప్ తీసుకోండి. ఇవి హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉన్నాయి కానీ అవి
అలా అనిపిస్తే ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ పెట్టి చూద్దాము బాగుంటుందా లేదా. మిడిల్లో బాగుంటుందని అనిపిస్తుంది. నేను ఇక్కడ కెమెరా హైట్ చెక్ చేసుకోలేదండి. ఇంకా వీడియో తీసేదానికి ఎవరు లేరు కదా, ట్రైపాడ్కి పెట్టి వీడియో తీస్తున్నాను. నేను అంతా కనిపిస్తుందిలే అనుకున్నాను కానీ కొంచెం హైట్ తక్కువగా ఉంది. సారీ అండి, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఎలాగో మీకు పూర్తిగా చూపించాను. కానీ ఇక్కడ మాత్రం నేను నిజంగా చెక్ చేసుకోలేదు. మొత్తం కవర్ అయిపోతుందన్న ఉద్దేశంలోనే ఉన్నాను. నాకు అక్కడ హెల్ప్ చేసేదానికి కూడా ఎవరు లేరు కదా వీడియో చూసి, అందుకని అలా మిస్టేక్ జరిగిపోయింది. సారీ. ఈ ప్యాకెట్ ఇంకా యూస్ చేయలేదా నువ్వు? నా ప్యాకెట్ ఇంకా యూస్ చేయాలి. యూస్ చేయాలా? నువ్వు చెప్పున్నానా, డోంట్ డిస్టర్బ్. వావ్, సిక్స్ రైడ్ మమ్మీ బర్త్డేకి. నువ్వు అందరికీ చెప్పు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసాను రండి అని. చెప్పేసాను వా. చెప్పేసావు అందరికి? చెప్పేసా. వీడియో ఆన్లో ఉంది, కామన్ ఉండండి. అవును ఉందా? అడిగితే నమ్మకం కనిపిరా? నాకు కనిపించదు. నేనేం చేశాను, నా జరగా ఉంది. అట్లా లైట్ ఏం పెట్టావా? పెట్టాం. ఫస్ట్ బెలూన్స్ అంటించేసి కావాలి బెలూన్స్ లేట్ అయితే. మమ్మీ సో థ్యాంక్ యూ. ఏమేం తెచ్చా నేను చూడాల. అమ్మ అదే అది వద్దు, నేను ఇల్లు క్లీన్ చేసుకోలేదు. ఇల్లు క్లీన్ చేయాలంటే మా తాత దిగి వస్తారు. కేక్ కూడా తెచ్చినాడు, ఫ్రిడ్జ్ లో ఉంది. రెడీ అవ్వ శ్రేవండి. అయ్యింది అదే ముఖం కనుక్కో. 6 అయింది. రెడీ ఇక్కడ నేనేం డ్రెస్ చేసుకోలేదు. నార్మల్ ఏదో ఒకటి. నువ్వు కూడా గ్రీన్ మ్యాచ్ చేసుకో. చూసాను మేము వేసుకున్నాం కదా ఆ పని ఫస్ట్. మరీ అదే కండక్ట్ చేశాను. పడిద్దా వెయిట్ ಮಾಡು ಬಿಡ್ಡ వెయిట్.
సరే అదే వేసుకునేనా అది సరిపోతుంది. ఇదంతా అయిపోయింది నాది. చాలా నచ్చింది. థ్యాంక్ యూ. బర్త్డే బేబీ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతసేపు వీడియో చేస్తావు నువ్వు? స్టార్ట్ నుంచి చేసుకుంటాను. ఆ వీడియో తెలియ మనకు నేను ఎన్ని వాయిస్ ఇచ్చే వాయిస్ వచ్చుకుంటా. నువ్వు బర్త్డే వీడియోలో తీస్తావా? తీస్తా. మమ్మీ జడ తీసారు, ఒక జడ చేసుకుంటా. నాకు కూడా లేదు. మమ్మీ బలూన్స్ ఆడుకునేది అనుకోండి పిల్లలకి. మమ్మీ ఇక్కడ ఒక బలూన్ ఇక్కడికి వదిలే ఇంకా ఒక్క బలూన్ చాలే వదిలే కానీ ఇది పిల్లలు ఆడుకుంటారు. అయితే నా ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటారు ఒక్క బలూన్స్ తో. పిల్లలు ఆడేదే పెద్దలు ఆడేదే ఉండు. నాకు ఇప్పుడు ఒక ఐడియా వేస్తా. వాళ్ళు వచ్చి కూర్చొని పగలు కొట్టుకుంటా మళ్ళీ ఏదో కలర్ నెక్స్ట్ వైట్ ఇస్తాను. నేను ఈ కలర్స్ అన్నీ నచ్చాయి. నెక్స్ట్ గ్రీన్. ఇంకేంటి ఇంక ఉన్నాయా? 3 ఉన్నాయి ఇంకా. 3 1 2 3. ఓకే వాటి కూడా పని పెడతాం. గ్రీన్ వద్దు ఇక్కడికి ఆరెంజ్ పెట్టాం. ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ బ్లూ పెడతాం. కృష్ణయ్య ఓ కన్నయ్య అంటే సారీ కృష్ణ ఇంకోటి కొంచెం చెప్తాం నా బర్త్డే కోసం నీకు కూడా కేక్ తినిపిస్తాను నేను. కదా మమ్మీ? కదా మమ్మీ ఇంకో ఓన్లీ 1 గ్రీన్ సింగిల్ 1 పెట్టా పైన ఇక్కడ పెట్టాము. అక్కడ కాదు పెడతా నేను కదా ఎలాగైతే గ్రీన్ కదా, నాకు గ్రీన్ వేసి గ్రీన్ పైన ఉంటుంది. ఎంత డస్ట్బిన్ వేసేయాలా, క్లీన్ చేసేసి రూమ్ని అయిపోతాయి మన పని. అప్పుడు మనం రెడీ అవ్వచ్చు. నానా అక్క ఏం ఇస్తాను? ఒక ప్యాకెట్ డ్రెస్ మాటి మాటి వద్దా షాక్ అవుతాను. తెలుసు ఎప్పుడు పూలు అంటే ఈ పని చేస్తాయి ఇప్పుడే ఎందుకు ఆకే బర్త్డే కూడా ప్రశాంతం నిన్ను కూడా రెస్టారెంట్ తీసుకోమన్నాం డాడీ. నీకేం తక్కువ చేయలేము మేమేమి. నీకు ఫస్ట్ నుంచి చేస్తానే ఉన్నామమ్మా. కదా సరే శ్రేయ పట్ల ఉన్నప్పుడు నీ బర్త్డే చేయలేని పరిస్థితి అని కడపం పార్కు దొడుకుని పోయి ఆడ ఫుల్ ఎంజాయ్ చేయించినావు నేను. మా పిన్ని తాత ఉన్నారు అప్పుడు ఫుల్ ఎంజాయ్. స్కూల్కి తీసుకెళ్ళి డాడీ అక్కడ నీ చేత చాక్లెట్స్ ఇప్పించిండు. డాడీ ఇప్పించింది అంతే కదా. ఇక్కడ బిగ్గెస్ట్ బలూన్ అంటే ఈ గ్రీన్ ఉంది. బిగ్గెస్ట్ బలూన్ ఇది 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 బిగ్గెస్ట్ బలూన్. సరే ఇదిగోండి ఉండదు కృష్ణ ఇంట్లో వెళ్తాం. బాగుంటుంది. రాధా గోపాల్ రాధా కృష్ణ
మరి చేసి ఒకసారి ఉండు. ఓకే అంతే. ఆ? బాయ్ బాయ్ అమ్మో. రాజు రాంగ్ దానిలో పెట్టినట్టున్నావు కదా నైసా? కృష్ణయ్య ఎట్ట బ్లూ అవుతున్నాడు అమ్మ చూడు కృష్ణయ్య లైటింగ్ అవుతున్నాడు మొత్తం రూమ్ సరే చూసి ఆన్ అవుతున్నాయి లేదా చూసి ఆన్ అయితే పెడతాం. లైట్ అయ్యి నువ్వు వీడియో రన్ అయితే ఆంది. చూపిస్తాను ఎట్లుందో ఈ నాట్ వర్కింగ్. వర్కింగ్ యాడ వర్కింగ్? ఏదో ఆడొకటి వర్కింగ్. కదా నాట్ వర్కింగ్. ఇది బాగుంది కానీ చాలేదు. ఇంక నువ్వు ఫేస్ వాష్ చేసుకో. జడా చేసేస్తున్నా ఉంది కదా నేను రెడీ. చూసారు గాయస్ ఎట్లున్నా మా రూమ్ ఎంత బాగుంది రూమ్ చూసారా గాయస్ మా రూమ్ ఈ రూమ్ ఎట్లుందో వీడియో ఆఫ్ ఉందా లేదు నన్ను అవన్నీ చూసారా మా రూమ్ ఎట్లుందో మా పాపని రెడీ చేస్తాను. ఉండు. మా రూమ్ ఎట్లుంది ఈ రూమ్ నాకైతే సూపర్ గా నచ్చింది. మీకు సూపర్ గా నచ్చిందంటే కామెంట్ చేయండి. నేను ఇదంతా ఎదురు చేస్తానులేండి. ఆ చూసారుగా మా చిన్న పాప ఎంత ఎక్సైటెడ్గా ఉందో, అసలు తట్టుకోలేకపోతా ఉంది ఆనందాన్ని. మీకు నాకంటే ముందు తను చెప్తుంది మా డెకరేషన్ నచ్చితే లైక్ చేయండి అనేసి. ఇంకా వీళ్ళకి హెయిర్ స్టైల్కి కూర్చోబెట్టాను. ఎందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఫ్యాన్ ఆన్ చేసుకున్నానండి. మా చిన్న పాప ఎగిరెగిరి వచ్చింది కదా, చెమట పట్టింది. ఇంకా కొంచెం ఆరాలి కదా తల, అందుకని ఫ్యాన్ ఆన్ చేశాను. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో హెయిర్ స్టైల్ కూడా హెవీగా ఏం వేయలేదు, ఎందుకంటే టైం అస్సలు లేదు. అప్పటికే 6 దాటిపోయింది, 6 దాటింది, 6:15 వరకు అవుతుంది. అందుకనేసి ఇంకా హడావిడిగా ఇంకా ఎలాగంటే సింపుల్గా ఆ డ్రెస్సుకు సూట్ అయ్యే విధంగా నేను హెయిర్ స్టైల్ వేశాను. అది మీరు ఎలాగో ఇప్పుడు చూస్తారు కదా, చూసి మీకు నచ్చిందా లేదా అని చెప్పండి. చాలా సింపుల్ బేసిక్ హెయిర్ స్టైల్ వేసాను ఇద్దరికి కూడా, మా పాపల ఇద్దరికి కూడా. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, ప్లీజ్ కాసేపు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. ఇది అండి నేను చేసిన డెకరేషను. సింపుల్గా చేశాను, పెద్ద హడావిడి ఏం లేదు, చాలా సింపుల్గా చేశాను. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను 5:30కి స్టార్ట్ చేశాను, మీకు టైం కూడా చూపించాను కదా. బెలూన్స్ ఊదడం, బెలూన్స్ ఊది లైట్లు వేసి మా పిల్లలకి జడలు వేసేసరికి ఎగ్జాక్ట్లీ 6:30 అయింది.
ఇంకా మేము బర్త్డే పార్టీ 6:30కి అని చెప్పాము. ఇంకా రావడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా పిల్లలను రెడీ చేయడం కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరదు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మా పాపను రెడీ చేయాలి, నేను ఫేస్ వాష్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడియోని ఇంత సెండ్ చేస్తున్నాను. మీకు నేను చేసిన డెకరేషన్ అవి మా పిల్లలు ఇద్దరికి వేసిన జడ ఇవి నచ్చినట్లయితే, నా ఎఫర్ట్స్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఓకేనా? బాయ్, మరో వీడియోతో కలుద్దాం.